2026 ఐపీఎల్ 19వ సీజన్ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ అనేది గుజరాత్ టైటన్స్ కి మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. మొదటగా టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది బౌలింగ్ తీసుకొని పెద్ద టీం అయినటువంటి గుజరాత్ టైటన్స్ ని 20 ఓవర్లు ముట్టేసరికి 8 వికెట్లు పడగొట్టి 155 రన్లకే పరిమితం చేసింది. చేజింగ్ దిగిన ఆర్సీబీ 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 155 రన్లు కొట్టి విజయం సాధించింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గారు 42 బంతుల్లో 75 రన్స్ కొట్టి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గారికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో రజత్ పటిదార్ నాయకత్వంలో గెలిచిన ఆర్సీబీ టీం కి 20 కోట్లు, అలాగే రన్నర్ అప్ టీం అయినటువంటి జీటీ కెప్టెన్ అయినటువంటి గిల్లీ ఒక టీం కి 13 కోట్లు ఐపీఎల్ కేటాయించింది. ఈ ఐపీఎల్ లో మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆరెంజ్ క్యాప్ అంటే ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. అయితే ఈ సీజన్ లో అత్యధిక పరుగులు 776 పరుగులు చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ చెందినటువంటి వైభవ్ సూర్యవంశీకి ఈ ఆరెంజ్ క్యాప్ అనేది ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే 2026 ఐపీఎల్ సీజన్ అంటే ముందుగా గుర్తొచ్చేది వైభవ్ సూర్యవంశీ. ఆరెంజ్ క్యాప్ తో పాటుగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, అలాగే సూపర్ స్ట్రైక్ రేటర్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు వైభవ్ సూర్యవంశీ దక్కించుకున్నారు. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన రికార్డును వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా ఒక సీజన్ లో 72 సిక్స్లు కొట్టి ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ అనేది అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి ఇస్తారు. అయితే గుజరాత్ టైటన్స్ చెందినటువంటి కగిసో రబడా గారు 29 వికెట్లు తీసి ఈ పర్పుల్ క్యాప్ ని కైవసం చేసుకున్నారు. ఈ 19 సీజన్ లో 2008లో ఐపీఎల్ స్టార్ట్ అవగా మొదటి టైటిల్ ని రాజస్థాన్ రాయల్స్ గెలుచుకోగా, ఎక్కువ ఐపీఎల్ టైటిల్ అనేది చెన్నై సూపర్ కింగ్ 5 టైటిల్ని, ముంబై ఇండియన్స్ అనేది ఒక 5 టైటిల్ గెలుచుకున్నాయి. ఈ మొత్తం ఐపీఎల్ లో ఒక మంచి పరిణామం ఏంటంటే 2025 నుంచి ప్రతి డాట్ బాల్ కి కొన్ని పచ్చనైన మొక్కలు నాటాలని బీసీసీఐ మరియు టాటా గ్రూప్ వారు నిర్ణయించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలోని అడవుల యొక్క సాంద్రతని పెంచడానికి. అయితే 2025లో ఒక డాట్ బాల్ కి 500 మొక్కలు నాటితే అది 2026 వచ్చేసరికి ఒక డాట్ బాల్ కి 19 మొక్కలు మాత్రమే నాటుతున్నారు. ఈ మొక్కలు అనేవి అస్సాం, కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, బెంగళూరులో నాటుతారు. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా డాట్ బాల్స్ వేసినటువంటి గుజరాత్ టైటన్స్ చెందినటువంటి మహమ్మద్ సిరాజ్ గారు 172 డాట్ బాల్స్ వేసి ఎక్కువ మొక్కలు నాటడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.